యూపీఎస్సీ తెలుగు అమ్మాడి నన్ను మెసేజ్ చేసింది. మన వీడియోస్ బాగున్నాయి అంట జెన్యూన్గా. సో థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. బట్ తనకు ఒక క్వశ్చన్ ఉంది ఏంటంటే, నాలెడ్జ్ లేని వాళ్ళు లేదా గవర్నమెంట్ జాబ్కి యూపీఎస్సీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఒక లాంగ్ గ్యాప్ వచ్చిన వాళ్ళు సాఫ్ట్వేర్లోకి ఎలా రావాలి, ఏ కోర్సెస్ తీసుకోవాలి, ఏమైనా రిమోట్ జాబ్స్ ఉంటాయా, లేకపోతే ఏంటి ప్రాసెస్ అని చెప్పి తను అడిగింది. సో దానికి నేను చెప్పాల్సింది ఒకటే అనుకుంటున్నాను. ఎందుకంటే యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నా, గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నా మీరు చాలా స్ట్రాంగ్గా ప్రిపేర్ అవుతారు. సో సాఫ్ట్వేర్ కోర్సెస్ నేర్చుకోవడం పెద్ద కష్టం కాదు. మీరు ఈజీగా మైండ్ పెట్టి టైం పెడితే మాత్రం ఈజీగా మీరు నేర్చుకోవచ్చు. బట్ మేము చేసే రికమెండ్ ఏంటంటే, ఒకవేళ మీకు కోడింగ్ కష్టంగా ఉంది అనిపిస్తే మీరు నో కోడింగ్ జాబ్స్ అని కూడా ఉంటాయి. లైక్ డ్రాగ్ అండ్ డ్రాప్ జాబ్స్, కోడ్లెస్ జాబ్స్, ఓకే, లేదా డెవోప్స్ ఉంది, స్క్రమ్ మాస్టర్ ఉంది, ప్రొడక్ట్ ఓనర్ ఉంది, ఓకే, ఇంకా ఆపరేషన్స్ టీమ్స్ ఉంటాయి, ఇంకా సర్వీస్ నో అని చెప్పేసి టికెటింగ్ టూల్స్ ఉంటాయి. ఇలాంటివి లేకపోతే మీరు నాన్ కోడింగ్ జాబ్స్ కానీ కోడ్లెస్ జాబ్స్ అని మీరు సెర్చ్ చేస్తే లిస్ట్ ఆఫ్ థింగ్స్ వస్తాయి. మీరు కోడింగ్ జాబ్కి వెళ్ళాలనే రూల్ లేదు. జస్ట్ మీరు ఆ టెర్మినాలజీ నేర్చుకొని మీరు సర్వే అవ్వచ్చు. బట్ మీకు ఇంత గ్యాప్ వచ్చింది కదా, మేము ఎలా జాబ్స్ తెచ్చుకోగలం అని మీరు అడిగితే మాత్రం బయట కాంపిటీషన్ ఎక్కువే, మీరు డీల్ చేయాలంటే చాలా కష్టం. బట్ నా సజెషన్ ఏంటంటే, బై పర్సనల్ ఎక్స్పీరియన్స్, ఫస్ట్ మీరు ఇంటర్న్షిప్స్కి ట్రై చేయండి. కాలం మీరు యూపీఎస్సీ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యి మేము ఆ సాఫ్ట్వేర్ సైడ్ రావాలి అనుకుంటున్న వాళ్ళకి ఏంటంటే, ఫస్ట్ ఏదైనా చిన్న కంపెనీ అయినా పెద్ద కంపెనీ అయినా ఏదైనా సరే ఇంటర్న్షిప్కి ట్రై చేయండి. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకోండి. ఆ ఇంటర్న్షిప్లో మొత్తం మీ ఎఫర్ట్స్ అన్ని పెట్టేసి ఆ సబ్జెక్ట్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. వన్స్ మీకు ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత బయట సాఫ్ట్వేర్లో ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కంపేర్ టు ఫ్రెషర్స్ జాబ్స్ అయితే ఈజీగా వస్తాయి, ప్యాకేజెస్ కూడా బాగుంటాయి. సో కోర్సెస్ అవన్నీ అంటారా, మేబీ ఐ కెన్ ట్రై టు గెట్ ఇట్ ఇన్ నెక్స్ట్ వీడియోస్. ఎలాంటి ఫ్రీ కోర్సెస్ లేదా కోడ్లెస్ కోర్సెస్ ఏమైనా ఉంటాయంటే నేను గ్యాదర్ చేసి నేను పోస్ట్ చేస్తాను. బట్ మై సజెషన్ ఈస్ గో విత్ ఇంటర్న్షిప్స్. whoever preparing for UPSC or government jobs want to come into the software side, go with internships.